గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే టీచర్. టీచర్ గారు, అదేంటి అప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు? ఏదైనా మర్చిపోయారా, లేక ఈరోజు స్కూల్కి సెలవా? ఇలాంటి పాపిట్టోడు గాలి తగిలితేనే పచ్చని చెట్లు కూడా బగ్గును మండిపోతాయిరా. ఇలాంటి పాపాలు చేస్తే పుట్టగతులు ఉండవురా. ఒరేయ్, ఊరంతా నీ ముఖాన్ని కాటించి తుమ్మని ఉన్నయ్యాలా? ఏంట్రా ఆ బడి గోడలు ఏంటమ్మా నువ్వు అనేది? నేనేంటి గోడల మీద? అవును నువ్వేరా. ఆ పొంతనం గురించి బడి గోడల మీద అసహ్యంగా రాయలా? అమ్మా, నేను ఎప్పుడు బడికి వెళ్ళాను, ఎప్పుడు ఆలోచించాను. ఏంటమ్మా, అక్కడికి నీ కొడుకునేతో జిల్లా కలెక్టర్ చదివించినట్టు ఆడికి ఆ ఉద్యోగం చేయటం ఇష్టం లేక బలాదురుగా తిరుగుతట్టు మాట్లాడతావేంటి? ఈ జిల్లాలో ఏ పోలీసు అడినా చెప్తారమ్మా, ఈ పుల్రాజు ఉత్త నిశాని ఏలుముద్రగాడని. అలాంటిది నేను ఆ పంత్రం మీద అసలు ఇవన్నీ ఎలా నమ్మావమ్మా నువ్వు? టీచర్, టీచర్, మీతో కొంచెం మాట్లాడాలి. మా అమ్మ జరిగిందంతా చెప్పింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అలాంటి వాడు కాను. ఎవరి మీదన్నా దెబ్బలాడమంటే కలబడిపోతాను. తప్పు అయిపోయింది మన్నించమని అడగమంటే అడుగుతాను. ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ తెలియవు. ఇంతకాలం చేసిన తప్పులకి చర్చిలోకి వచ్చి ఆ దేవుణ్ణి మన్నింపు కోరలేను. నా బదులుగా మీరు ఆ దేవుణ్ణి నన్ను మన్నించమని అడగండి. నాకు తెలుసు టీచర్, మీరు నా గురించి దేవుని ఏమీ అడగలేదు. మీరు నన్ను నమ్మటం లేదు కదా టీచర్. నేను ఇంతవరకు బడికి వెళ్ళలేదు, ఆలు కూడా తెచ్చలేదు టీచర్. నాకు హిందీ అక్షరాలైనా తెలుగు అక్షరాలైనా అన్నీ గబ్బిలాయిలా తలకిందులుగా కనిపిస్తుంటాయి. కావాలంటే ఈ ఊళ్ళో మీరు ఎవరినైనా అడగండి, నన్ను వట్టి నిశాని ఏలుముద్రగాడు అంటారు.
నాకు తెలుసు టీచర్. మీరు నా గురించి ఆ దేవుడి దగ్గర మొక్కున్నారు. నాకు అదే చాలు టీచర్, నాకు అదే చాలు టీచర్.